గురుగారు, భద్రాక్షల్లో అరుదైన భద్రాక్షల గురించి మాకు వివరించండి. సరేనమ్మా. ఈ భద్రాక్షల్లో అంటే మహారుద్రాక్షల్లో కొన్ని భద్రాక్షలు అరుదుగా లభిస్తాయన్నమాట. అంటే ఎన్నో చెట్లకు కానీ ఒకటిగా ఆ భద్రాక్ష దొరుకుతుందన్నమాట. అలాంటి భద్రాక్షల్లో విశేష ద్విముఖి అంటే చాలా విశేషంగా ఉండబడేటువంటి ద్విముఖి అన్నమాట. చూడ్డానికి ఏకముఖి రుద్రాక్షలాగానే ఉంటుంది అది, కానీ దానికి రెండు ముఖాలు అర్ధచంద్రాకారంలో ఉండి రెండు ముఖాలు ఉంటాయన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే బృహత్ ద్విముఖి రుద్రాక్ష, అది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అంటే ఈ పురాణాల్లో చెప్పబడినటువంటిది ఏంటంటే దాత్రీ ఫలము అంటే ఉసిరిక ఫలము అంత, అంటే ఉసిరికాయ ఉంటుంది కదా, అంత సైజు రుద్రాక్షలను వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది. అలా ఆ ఉసిరికాయ అంతా ఉండబడేటువంటి బృహత్ ద్విముఖి రుద్రాక్ష కూడా అరుదుగానే లభిస్తుంది. ఎన్నో చెట్లకు ఒకటి మాత్రమే లభిస్తుంది. అలాగే ఇకపోతే బృహత్ త్రిముఖి అంటే పెద్దదైనటువంటి త్రిముఖి రుద్రాక్ష కూడా అరుదుగానే లభిస్తుంది. ఇక నాగరుద్రాక్ష, నాగభద్రాక్ష అంటే నాగమహాభద్రాక్ష అనేటువంటిది కూడా అరుదుగానే లభిస్తుంది. అలాగే త్రినయని, త్రినేత్ర, త్రినేత్ర అంటే సాక్షాత్ శివస్వరూపము. అలాగే 15 ముఖముల రుద్రాక్ష ఎలాగైతే పశుపతినాథుని స్వరూపం అవుతుందో అలాగే దాంతో సమానమైనటువంటిది త్రినేత్ర భద్రాక్ష అని దొరుకుతుంది. సాక్షాత్ శివుని యొక్క 3వ కన్నును పోలి ఉంటుందన్నమాట. అలాంటి త్రినేత్ర రుద్రాక్ష అంటే త్రినేత్ర భద్రాక్ష కూడా చాలా అరుదుగానే దొరుకుతుంది. దాంట్లోనే విశాలమైనటువంటి నేత్రము మాదిరిగా ఉండబడేటువంటి ఒక త్రినయని అనేటువంటి భద్రాక్ష కూడా దొరుకుతుంది. అది కూడా ఎన్నో చెట్లకు ఒక్కటి కానీ లభించదన్నమాట. అది సాక్షాత్ ఆ లలిత భట్టారిక పరదేవతా స్వరూపమని సిద్ధులు, శాక్తేయ సిద్ధులు భావిస్తారు. దాన్ని ధరించడమే అదృష్టంగా భావిస్తారు. అది 18 ముఖముల యొక్క రుద్రాక్షకు సమానమైనదిగా చెప్పబడుతుంది శాస్త్రాల్లో. అలాగే చాలా రేరుగా దొరికేటువంటి మహారుద్రాక్షల్లో చతుర్ముఖి రుద్రాక్ష, ఎలాగైతే రుద్రాక్షల్లో చతుర్ముఖి రుద్రాక్ష చాలా ఈజీగా దొరుకుతుందో, కానీ మహారుద్రాక్షల్లో అంటే బృహత్ రుద్రాక్షల్లో చతుర్ముఖి భద్రాక్ష చాలా కష్టంగా దొరుకుతుంది. అది కూడా అరుదైనదే. అలాగే షణ్ముఖి రుద్రాక్ష, షణ్ముఖి మహారుద్రాక్ష అంటారు. అంటే 6 ముఖములు కలిగి అద్భుతమైనటువంటి బృహదాకారంలో ఉండబడేటువంటి భద్రాక్ష 21 ముఖముల రుద్రాక్షతో సమానమని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మహారుద్రాక్షల్లో అంటే భద్రాక్షల్లో అరుదుగానే లభిస్తున్నాయి. అంటే గురుగారు మీరు ఇందాక చెప్పినట్టు ఉసిరికాయ అంత పెద్ద రుద్రాక్షలో ఎక్కువ శక్తి ఉంది అంటారు కదా, మరి చిన్న రుద్రాక్షల్లో కూడా అంతే శక్తి ఉంటుందంటారా? అమ్మా, మీరు చక్కని ప్రశ్న అడిగారు. అయితే రుద్రాక్షల్లో సామాన్యంగా చెప్పబడింది ఏంటంటే దాత్రీ ఫలము, ఆమలకి ఫలము లాంటి, అంటే ఆమలకి ఫలము సైజులో ఉండబడేటువంటి రుద్రాక్షలను ధరించాలి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అలాగే మధ్యస్థమైనటువంటి రేగుపండ్ల పరిమాణం కలిగినటువంటి రుద్రాక్షలు మధ్యస్థమైనవి. అలాగే శనగ గింజల మాత్రంగా ఉండబడేటువంటి చిరురుద్రాక్షలు, వీటిని సోమాక్షలు అంటారు, వాటిని కూడా ధరిస్తారు. కానీ ఈ చిరురుద్రాక్షల కంటే మధ్యస్థంగా ఉండేటువంటి రుద్రాక్షలు గొప్పవి, దానికంటే బృహత్ రుద్రాక్షలు గొప్పవి. ఈ మూడింటిలో ఒకదానికంటే ఇంకొకటి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకదానికంటే ఒకటి అద్భుతమైనటువంటి నాడీ జాగృతిని కలగజేసి మన శారీరక మానసికమైనటువంటి విచలితమును అంటే అనారోగ్యాలను దూరం చేస్తుందన్నమాట. గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. మరి వారికి కాల్ చేయవలసిన నంబర్ 7659816192. గురుగారు